మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటండి మీరందరూ? పెళ్లికూతుర్ని మెతుకుంటూ పెళ్లికొడుకొచ్చాడంటే ఏదో ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఏదో మాట్లాడడానికి వచ్చాడని ఆలోచించాల్సింది పోయి ఇదేదో పెద్ద అపచారంలో ఆలోచిస్తారేంటి? సాంప్రదాయాల్ని మర్చిపోయి సంస్కారం కోల్పోయేంత అపచారం నేనేం చేయలేదండి. అబ్బో, గొప్ప సంస్కారవంతుడివే, మహానుభావుడివి, తెలుస్తుంది. గర్ల్స్, పెళ్ళంటే ఓన్లీ పెళ్లికూతుర్ని ముస్తాబు చేయడం కాదు. పెళ్లికొచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడం కూడా చాలా ముఖ్యం. ఇందాక నుంచి దుర్గా మేడం అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు కూడా వెళ్ళొచ్చు కదా. పెళ్లి మండపంలో పెద్దవాళ్లకు మీలాంటి వాళ్లే హెల్ప్ చేయాలి. ప్లీజ్ వెళ్ళండి. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి మీరెంత బాగా యాక్ట్ చేస్తున్నారో మాకు అర్థమైంది. గ్రేట్. ఏ పదండి వెళ్దాం. హే పద్మ, ఉండండి, ఆగండి. ఒకరు వెళ్ళగొడుతుంటే ఒకరు ఆగమంటున్నారు. ఇది మరీ బాగుంది. హే చరణ్, ఏంటిది? నాతో అంత ముఖ్యమైన విషయం ఏం మాట్లాడాలరా? అరేనా మేడం, ఇది మరీ దారుణం. తాళి కట్టే ముహూర్తం వరకు నాతో నీకు పనే ఉందిరా. అయినా నేను అరే అన్నా తప్పులేదు, పోరా అన్నా తప్పులేదు, రాస్కిల్ అన్నా తప్పులేదు. లిమిట్స్ దాటి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఈ ఒక్కసారికి ఎక్కువే అనుకోండి. ఏంటెక్కువ? అసలు నా రూమ్ లోకి నువ్వు రావడమే తప్పు. ముందు బయటికి వెళ్ళు. వెళ్తాను, కానీ ఒక తీయని జ్ఞాపకంతో. తీయని జ్ఞాపకమా? మగపెళ్లి వారి కోసమని మా దుర్గ పెద్దమ్మ స్పెషల్ స్వీట్స్ తెప్పించింది. ఇప్పుడే నీ రూమ్ కి పంపిస్తాను. ఎన్ని కేజీల స్వీట్స్ తింటావో తిను. నీకదే తీయని జ్ఞాపకం. జోక్ చేయకండి మేడం. తీయని జ్ఞాపకం అంటే ఫ్రూట్సు స్వీట్సు కాదు. మన ఇద్దరి మధ్య తీయని జ్ఞాపకం. తీయని జ్ఞాపకమా? అవును. ఎలాంటి జ్ఞాపకం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. అంటే అది అలా చెప్తే ఇలా ఇచ్చేసేది కాదు. రొమాంటిక్ గా ఫీల్ అయ్యి ఒక్క తీయటి ముద్దిచ్చారనుకోండి, అప్పుడది తీయటి జ్ఞాపకం అవుతుందన్నమాట. అన్నీ పెళ్లి తర్వాత అంటే అసలు ఆగేలా లేవుగా మేడం. పెళ్లి తర్వాత ఎలాగూ అన్నీ జరుగుతాయి, కానీ పెళ్లికి ముందు జరిగితేనే ఆ థ్రిల్ ఉంటుంది. అదొక లైఫ్ టైం మెమరీగా ఉంటుంది. స్కూల్ డేస్ లో అందరితో కలిసి ఆడుకున్న ఆటల కంటే బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి పంచుకున్న కాకెంగిలే గుర్తుంటాయి. కాకెంగిలంటే? ఓ, మీరు చాలా రిచ్ కిడ్ కదా, మీకు ఇవన్నీ తెలియకపోవచ్చు. కాకెంగిలంటే ఏదైనా ఫ్రూట్ కానీ చాక్లెట్ కానీ ఒకటే ఉన్నప్పుడు అది చేత్తో విరిచి, షేర్ చేసుకోలేనప్పుడు షర్ట్ కొనతో గాని ఏదైనా క్లాత్తో గాని పంటి కింద పెట్టి కొరికి షేర్ చేసుకుంటారన్నమాట. దాన్ని కాకెంగిలి అంటారు. అవి కదా మెమరీస్ అంటే. అలా ఎంగిలి పడితేనే బాగుంటుంది. ఎంగిలి పడేదాకా వదిలిపెట్టేలా లేవుగా. సరేరా, వచ్చి హక్ చేసుకో. ఆ తీయని ముద్దేదో తీసుకో. మేడం, చరణ్, ఏంటిది?
పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేశాక మీరిద్దరూ పెళ్లిపెట్ల మీద కూర్చునేంత వరకు ఇలా కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. అది నేను చెప్తూనే ఉన్నానమ్మా. ఇప్పుడు బాగుందా? వెళ్ళు చరణ్. సౌందర్య, కాసేపట్లో వధూవరులిద్దరినీ పంతులు గారు పిలుస్తారు. వెళ్ళి రెడీ అవ్వు. రెడీ అయిపోయానమ్మా. ఇంకా తలకి పూలు చుట్టనే లేదు, బాస్కం కట్టలేదు. అప్పుడు పెళ్లి కూతురు ఎలా అయిపోతావు? అదిగో పూలు బాస్కం తీసుకొచ్చారు. రెడీ అయిపో. అలాగేనమ్మా. అవతల నాకు ఇంకా చాలా పనులున్నాయి. ముందు రెడీ చేసేయండి అమ్మాయిని. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రోక్తం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి శ్రీరసాదనం. అయ్యా, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. అలాగేనండి. అమ్మ పార్వతి, అమ్మ దుర్గా, చరణ్ బాబుని తీసుకురండి. అలాగే మావయ్య. వెళ్ళండి. వదిన, చరణ్ బాబుని తీసుకొద్దాం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజే భిర్వాజి నివతి ధీనామిత్రియతు గంగా భవానీ గాయత్రి. అందరికీ నమస్కరించుకుని ఇలా పీటల మీద కూర్చో బాబు. ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతేమౌక్తికానాం మాలాకృత్తాసనస్తః స్ఫటికోణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిలిచితైర్ముక్తపీయూషవర్షైః. సౌందర్య, అవంతి, ఇంతకీ జానకేది ఎక్కడా కనిపించట్లేదు? కూతుర్ని కాస్త పెళ్లి కూతురుగా చూస్తూ అక్కడే రూమ్లో మురిసిపోతూ ఉంటుందత్తయ్యా. వెళ్ళి పిలవనా? ఆహా, వద్దులే అవంతి. కాసేపట్లో పెళ్లి కూతురొచ్చి పీటల మీద కూర్చోబోతోంది కదా, డైరెక్ట్గా అప్పుడే రానివ్వు.
జ్యోతి పరబ్రహ్మణే నమః ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. అవంతి వెళ్ళి సౌందర్యం తీసుకురా. అలాగే అత్తయ్య. ఇంకెక్కడి పెళ్లి కూతురు కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటుంది. ఈ పాటికి చచ్చే ఉంటుంది. చరణ్తో నీకు పెళ్లి వద్దే వద్దు అంటే వినకుండా పెళ్లి కూతురుగా తయారైంది. పెళ్లి పీట లెక్కకుండానే చచ్చింది. సౌందర్య, 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 చిన్నత్తయ్య, సౌందర్య, చిన్నత్తయ్య. సౌందర్య కనిపించట్లేదు, చిన్నత్తయ్య కూడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? సౌందర్య, సౌందర్య, అవంతి సౌందర్య, ఏమైందమ్మా? సౌందర్య కనిపించట్లేదు అత్తయ్య. అమ్మాయి కనిపించకపోవడం ఏంటి? నువ్వేమంటున్నావు? సౌందర్య, అవునత్తయ్య. సౌందర్య, అయ్యో ఇందకి నా బిడ్డ రాకుమార్తెలా రెడీ అయింది. నా దిష్టి తగిలేలా ఉంది అన్నాను. పెట్టిన దిష్టి చుక్క సరిపోదని నా కాటికి నిలా అద్ది మరీ కాటికి పెట్టాను. ఇంతలోనే కనిపించకపోవడం ఏంటి? అసలు ఏమైనట్టు? అదే అర్థం కావడం లేదు అయ్యో, అత్తయ్య. సౌందర్య, సౌందర్య, సౌందర్య. అమ్మా త్వరగా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అయ్యో మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మీరు పెట్టిన సుముహూర్తాన్ని ఈ నందిని ఎప్పుడో దుర్ముహూర్తంగా మార్చేసింది. ఈ ఇంట జరిగేది పెళ్లి కాదు, చావు అని డిసైడ్ చేశాను కదా, అదే జరిగింది. కాసేపట్లో సౌందర్య చావు వార్త అందరికీ వినిపిస్తుంది. అవంతి, అత్తయ్య ముందు ఈ విషయం దుర్గత్తయ్యకి చెప్పాలి. అయ్యో భగవంతుడా, నా బిడ్డకేమైనట్టు? శుభమా అని పెళ్లి జరగబోతుంటే నా కూతురు కనిపించకపోవడం ఏంటి? రా అత్తయ్య, వెళ్ళి దుర్గత్తయ్యకి చెప్దాం. వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళి దుర్గతో చెప్పుకున్నా జేజమ్మతో చెప్పుకున్నా సౌందర్యని ప్రాణాలతో తీసుకురాలేరు. అత్తయ్య ఒకసారి ఇలా రండి. ఏమైందవంతి? సౌందర్యం కనిపించట్లేదు అత్తయ్య. ఏంటి నువ్వు అనేది? అవునత్తయ్య. సరే పద పద. అవంతి, అసలు ఏం జరుగుతోంది? ఈ విషయం చిన్నత్తయ్య కూడా ఇప్పుడే తెలిసింది. ఏడుస్తూ ఉంది, చాలా టెన్షన్ పడుతూ ఉంది అత్తయ్య. కూతురు పెళ్లి కళ్ళారా చూడాలని కలలుగన్న ఆ తల్లిగుండే ఇలాంటప్పుడు ఎలా తట్టుకోగలదు? మనమే ధైర్యం చెప్పాలి. అసలు సౌందర్య ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ముందు అది తెలుసుకోవాలి. ఉండు, ఇప్పుడే ద్వారకకి కాల్ చేస్తాను. ద్వారక, నీతో విషయం చెప్పాలి. ఈ విషయం బయట ఎవరికి తెలియనివ్వకుండా నువ్వే మేనేజ్ చేయాలి. ఈ గండాన్ని గట్టెక్కించాలి. ఏమైందమ్మా? ఏం జరిగింది? కాసేపట్లో పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. సౌందర్య కనిపించట్లేదు. రూమ్ అంతా వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ద్వారక, అమ్మా అక్కడ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. వెంటనే నేను సిటీకి చేరుకోవాలన్నా చాలా టైం పడుతుంది. డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుందాం. సౌందర్య ఎటు వెళ్ళిందో సెర్చ్ చేయించి
తను ఎక్కడున్నా వెంటనే పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలాగే త్వరగా ట్రై చేయి. అందరినీ అలర్ట్ చేయి. అలాగేనమ్మా. అవంతి ద్వారక ట్రై చేస్తానన్నాడు. అయ్యా, ఈ ముహూర్తం దాటిపోతే మళ్ళీ కొన్ని నెలల దాకా ముహూర్తం లేదు. అమ్మాయిని తీసుకురండి త్వరగా. అమ్మా అవంతి, సౌందర్యం తీసుకురమ్మా. సరే పద. అమ్మా దుర్గా, నా మనవరాలిదమ్మా. ముహూర్తానికి టైం అయిపోతుంది. అది మావయ్య, సౌందర్య కనిపించట్లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అందరినీ కంగారు పెట్టేసావు కదా అవంతి. మావయ్య మీరేం టెన్షన్ పడకండి. ద్వారకకి కాల్ చేశాను. సౌందర్య కాసేపట్లో మన ముందుంటుంది. చరణ్ అంటే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న సౌందర్య కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? ఇక ఈ పెళ్లి ఆగిపోయినట్టేనా? పెళ్లి కూతురు చస్తే ఆగినట్టేనా ఏంటి? ఆగిపోయింది అంతే. వదినా, ఈ పెళ్లి జరుగుతుంది. నీకు కాబోయే కోడలొచ్చేస్తుంది. చచ్చిన సౌందర్య ప్రాణాలతో ఎలా వస్తుంది? ఈ పెళ్లి ఎలా జరుగుతుంది?